హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రివర్స్ లైట్ సెన్సార్ స్విచ్ని అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించబోతున్నాను. ఎందుకంటే రివర్స్ లైట్లు వెలగట్లేదు, అందుకనే ముందు మీకు సెన్సార్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. బొలెరో రివర్స్ సెన్సార్ స్విచ్ ఇది. దీని ఇన్స్టాలేషన్ మీకు మొత్తం చూపించుతున్నాను. ముందుగా దీన్ని అన్బాక్స్ చేసి మీకు ఇన్స్టాల్ చేసి చూపించుతాను. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఇదైతే రివర్స్ లైట్ సెన్సార్. దీనివల్ల మనకి రివర్స్ లైట్ ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఇది లేకపోవడం వలన రివర్స్ లైట్ అయితే ఆన్ అవ్వదు. దీనివల్ల మనకి ట్రాఫిక్లో చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇదైతే రివర్స్ లైట్ స్విచ్. ఇది ఓల్డ్, ఇది టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. దీనివల్ల మనకి రివర్స్ లైట్ అయితే వెలగట్లేదు. ఇప్పుడు అదైతే రిమూవ్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారుగా. ఇప్పుడు ఆయిల్ అయితే వస్తుంది అనుకుంటున్నాను, వస్తుందో రాదో కూడా తెలీదు, మీరు చూస్తూ ఉండండి. అదిగోండి ఫ్రెండ్స్, అలా ఆయిల్ అయితే జస్ట్ లీక్ అవుతుంది ఫ్రెండ్స్. వెంటనే అలా వేలు పెట్టుకొని చూస్తున్నారుగా, న్యూ సెన్సార్ స్విచ్ని అయితే అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం. అదిగోండి ఫ్రెండ్స్, కొత్తది అది ఆన్లైన్లో మేము పర్చేస్ చేసాం. అదిగోండి ఫ్రెండ్స్, ఇది రివర్స్ లైట్ తాలూకు సెన్సార్ ఫ్రెండ్స్. దీనివల్ల మనకు రివర్స్ లైట్ అయితే పక్కాగా వర్క్ అవుతుంది. అందుకే రివర్స్ స్విచ్ని మేము రిమూవ్ చేసాం. చూశారు కదా ఫ్రెండ్స్, రివర్స్ లైట్ సెన్సార్ స్విచ్ని అయితే ఇన్స్టాలేషన్ చేసాం. ఇప్పుడు అది కొంచెం టైట్ చేసుకోవాలి, ఎందుకంటే లూజ్ అయితే మాత్రం లీకేజ్ అవుతుంది. ఆయిల్ అయితే మనకు డ్రాప్లు అక్కడ నుంచి రావడం జరుగుతుంది. అందుకైతే మనం పక్కాగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడైతే రివర్స్ లైట్ జాకులను అయితే కనెక్ట్ చేసే విధానం చూడండి. ఈ విధంగా రివర్స్ లైట్ జాకుల్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది కనెక్ట్ చేసిన తర్వాత మనకి రివర్స్ లైట్ వెలుగుతుందో లేదో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. జాక్ని అయితే కరెక్ట్గా పెట్టడం జరిగింది, చూస్తుండండి. ఈ విధంగా జాక్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదిగోండి, టోటల్ ఇన్స్టాలేషన్ ఈ విధంగా ఉంటుంది. మనకి రివర్స్ లైట్ ఇప్పుడు ఆన్ అవుతుందో లేదో కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రివర్స్ లైట్ అయితే వెలిగింది. ఇంకొక లెఫ్ట్ సైడ్ అయితే ఎలగలేదు. ఎందుకు ఎలగలేదని చూస్తే బల్బ్ పోయింది. దీనివలన బల్బ్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. టోటల్గా బల్బ్ కూడా చేంజ్ చేశాక 100% వర్కింగ్ అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా వెలుగుతుంది, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.